శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, పెద్దలకు, విజ్ఞులకు అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షల్ని ముందుగా అందజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చక్కని ఆయురారోగ్య ఐశ్వర్య సుఖభోగాలను ఆనందాన్ని కలిగించాలని, ఒకవేళ ఈ పంచాంగ పఠనం ద్వారా ఎవరికైనా, ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా రాజపూజ్య అవమానాల్లో కానీ, కందాయ ఫలాల్లో కానీ, వారి రాశి ఫలితం ప్రకారం కానీ ఏ రకమైన ఇబ్బందులు కలిగేటువంటి విధానం ఉన్నా దానికి చక్కని పరిష్కారం కూడా చెప్పారు. ఈ పంచాంగము ఉన్నటువంటిది భయపెట్టడానికి కాదు, భయపడటానికి కాదు, ముందుగా భయాన్ని తెలుసుకొని పోగొట్టుకుంటానికి. ఇది ముందుగా అందరూ గ్రహించమని కోరుతూ మీ అందరికీ కూడా సాదర పురస్సరంగా నమస్కారం చేస్తూ పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. అందరూ పంచాంగ శ్రవణం అంటారు. శ్రవణం అంటే వినటం, పంచాంగాన్ని వినటం. పంచాంగ శ్రవణం ఫలానా వారు అంటారు, కానీ వారు చెబుతారు వచ్చి. మరి చెప్పేవారిని శ్రవణం అనకూడదు కదా. శ్రవణం అంటే వినుట, పంచాంగమును వినుట. అందుకని నేనేం చెప్పాను ఇప్పుడు? పంచాంగ పఠనం. నేను పఠనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ భగవానుడు ఆయురారోగ్యములను ప్రసాదించాలి అని కోరుకుంటూ, అసలు పంచాంగం అంటే ఏమిటండి? అసలు పంచాంగం అంటే ఏమిటి? ఈ విషయం తెలుసుకునే ముందుగా మనం గురు ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ పంచాంగము వింటే అనేకమైనటువంటి గొప్ప ఫలితం లభిస్తుంది అని మా సోదరిమణి డాక్టర్ కేవీ శ్రీరంగనాయకి గారు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు. కాబట్టి ఆ విషయం జోలికి వెళ్ళను. పంచాంగం అంటే ఏమిటి? 5 అంగములు కలిగిన దాన్ని పంచాంగము అంటారు. మొదటిది తిథి, రెండవది వారం, మూడవది నక్షత్రం, నాలుగవది యోగం, 5వది కరణం. వీటి వల్ల ఏ రకమైనవి మనకి సంప్రాప్తిస్తాయో ఈ పంచ అంగ ఫలితాన్ని పంచాంగంలో చెప్పారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది ఏది అంటే పంచాంగ ఫలం. ఇది 5 వల్ల 5 రకములైనటువంటి ఫలితములు మానవునకు సంప్రాప్తిస్తాయి. తిథి వలన ఐశ్వర్యం లభిస్తుంది, వారం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, నక్షత్రం వల్ల పాపం పోతుంది, యోగము వల్ల రోగం పోతుంది, కరణము వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఇది పంచాంగము యొక్క ఫలితము. ఈ పంచాంగములను ఎందరో పెద్దలు మహానుభావులు రాస్తున్నారు. నేను నేమాని వారి గంటల పంచాంగాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పడం జరుగుతోంది. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. మరి పేరే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. క్రోధము కలిగిన వాడు క్రోధి. అసలు మామూలుగా ఉంటేనే ఇబ్బందులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. శుభగుర్తన్నా వచ్చింది, శోభగుర్తన్నా వచ్చింది. సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం. ఏ రోజు ప్రారంభమవుతోంది? ఈ రోజున మంగళవారం. అవునా? దీన్ని ఉగాది పండుగ అని అంటున్నారు. ఉగము అంటే నక్షత్రం, నక్షత్రంతో ప్రారంభమయ్యేది కాబట్టి ఉగాది అని కాదండి. యుగము
ప్రారంభమైంది కాబట్టి యుగాది. ఇది కూడా అక్కయ్య గారు మనకి చెప్పారు. అయితే ఒక్కటి మనవి చేస్తున్నాను, మనకి వారములు మొత్తం 7 ఉన్నాయి. రవివారం దాన్ని ఆదివారం అన్నాం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. రవివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి గురుడు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని అధిపతులు. కాబట్టి వారి పేర్లతో ఈ 7 వారములు వచ్చాయి. ఏ వారం రోజున ఉగాది వచ్చిందో, సంవత్సరం ప్రారంభమవుతోందో, ఆ వారానికి ఎవరు అధిపతో, ఏ గ్రహము అధిపతో, నా సంవత్సరం మొత్తానికి కూడా ఆయన రాజవుతాడు. చాలా స్వల్పమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి బుధవారం ఉగాది వచ్చిందనుకోండి, ఆ సంవత్సరానికి రాజు బుధుడు. ఇప్పుడు మంగళవారం వచ్చింది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు. సహజంగా కుజుడు అనగానే భయం వేస్తుంది. మనకి వీళ్ళందరిపైన పరమాత్మ ఒకడున్నాడు. ఆ భగవానుడి యొక్క దివ్యానుగ్రహ వీక్షణం వల్ల మనం అందరం సుఖంగా ఉంటాం. ఇందాక మనవి చేశాను, భయాన్ని పోగొట్టడానికి పంచాంగ పఠనం కానీ, మీరు శ్రవణం చేయడం కానీ భయపడటానికి కాదు. ఎవ్వరూ భయపడద్దు, హాయిగా అందరూ వినండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారం చెప్పారు, అవి చేసుకోండి, సుఖంగా ఉండండి. మంత్రి శని అంటే ఈ సంవత్సరానికి నవనాయకులు ఉంటారు, 9 మంది నాయకులు. అందరికన్నా సుప్రీం రాజు కుజుడు, మంత్రి శని, సైన్యాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. మొత్తం 9 మంది. ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయ నాయకులు ప్రజల అభిమానాన్ని పొందటానికి, ఓట్లు రాబట్టుకుంటానికి, తమ పార్టీ విజయాన్ని సాధించటానికి సభలు, సమావేశాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. ప్రజలలో భక్తి భావన పెరుగుతుంది. పర్వదినాలలో దేవాలయాలు జనసమూహంతో కిటకిటలాడతాయి. ఈ సంవత్సరం పాత దేవాలయాలు, మూతపడిన దేవాలయాలు కూడా బాగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని శాఖల వారు సమర్థవంతంగా పనిచేస్తారు. ధరలు బాగా పెరుగుతాయి. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అలాగే రైల్వే, షిప్పింగ్ వాహనాలకు ప్రమాదం సంభవిస్తుంది. ఆ వాహనాలకు నష్టం కూడా వాటిల్లుతుంది. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనవలసి కూడా వస్తుంది. జంతువులు, పాములు జనావాసాలలోకి ప్రవేశిస్తాయి. దాని వలన ప్రజలు బాగా భయాన్ని, ఆందోళనని కూడా పొందుతారు. అయితే ఈ సంవత్సరం పశుపాలకుడు యముడు. సాధారణంగా శ్రీకృష్ణుడు వస్తాడు, కానీ ఈ సంవత్సరం యముడు కాబట్టి పశువులకు రోగబాధలు, పశువులకు ఇబ్బందులు కలుగుతాయి. పశు నష్టం సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే పశువుల్ని మేపేవాడు, బంధించేవాడు, విడిచిపెట్టేవాడు బలరాముడు కాబట్టి పశుగ్రాసానికి, పాడి పంటలకు లోటు ఉండదు. రాజు కుజుడు కావడం వల్ల మధ్యమంగా వర్షాలు కురుస్తాయి. చోర రోగ భయాలు, రాజకీయ కల్లోలాలు, శస్త్ర భయాలు, దుర్మార్గాలు, ప్రాణహాని, ఆకలి బాధలు కలుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం 2 కుంచముల వర్షం కురుస్తుంది. అందులో 9 భాగాలు సముద్రంలో, అలాగే 9 పర్వత ప్రాంతాలలో 2 భాగాలు భూమి మీద కూడా కురుస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా భూమి మీద కురవటం కన్నా కూడా పర్వతాల మీద బాగా కురిస్తేనే ఉపయోగం. మన డ్యాములు నిండాలి అంటే పర్వతాల మీద నుంచి రావాలి. భూమి మీద కేవలం 2 భాగాలు మాత్రమే కురుస్తాయి.
ఇక ఈ సంవత్సరం రాజకీయంగా ఒడిదుడుకులు బాగా ఉంటాయి, రోగ బాధలు బాగా వచ్చే అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే అల్పమైన వృష్టి, ధరలు పెరగడం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. గ్రహణాలకు వస్తే ఈ సంవత్సరం భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ గ్రహణాలు లేవు. ఈ సంవత్సరం ఖచ్చితంగా 1/5/24వ తేదీన 1 గంటకు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12/5/2024వ తేదీ వరకు ఈ 12 రోజులు పుష్కరాలు నర్మదా నదికి ఉంటాయి. ఈ పుష్కర సమయంలో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో స్నానం చేయటం, పెద్దలకు తర్పణాలు విడవటం, పిండ ప్రదానాలు చేయటం, దాన ధర్మాల్ని ఆచరించటం, వీటి వలన పితృదేవతలు తరిస్తారు. మూఢములు 2, గురుమూఢమి, శుక్రమూఢమి. అంటే గురుడు సూర్యునితో కలిసి ఉంటే ఆ కాలాన్ని గురుమూఢమి అంటారు. అలాగే శుక్రుడు సూర్యునితో కలిసి ఉంటే ఆ కాలాన్ని శుక్రమూఢమి అని అంటారు. గురుమూఢమి 5/5/24 ఆదివారం ప్రారంభమై 1/6/24 శనివారంతో ముగుస్తుంది. శుక్రమూఢమి 1/5/24 బుధవారం ప్రారంభమై 7/7/24 ఆదివారంతో ముగుస్తూ ఉంటుంది. అంతేకాదు మరొక విశేషం ఏమిటంటే ఈ శుక్రమూఢమి 2 సార్లు వస్తుంది. రెండవసారి 18/3/2025 మంగళవారం ప్రారంభమవుతుంది. 28/3/2025 శుక్రవారంతో ముగుస్తుంది. ఈ మూఢమిలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, చేయదగిన కార్యాలేమిటి, చేయదగని కార్యాలేమిటి, చేయవలసిన కార్యాలు, జపాలు, హోమాలు, శాంతులు, గ్రహశాంతికి అభిషేకాలు, ఆశ్లేష మూల వంటి గండ నక్షత్రాలకు శాంతులు, అన్ని వ్రతాలు చేసుకోవచ్చు. ఈ మూఢమిలో చేయకూడని కార్యాలు యజ్ఞయాగాదులు, వివాహ ఉపనయనాదులు, దేవాలయంలో విగ్రహ ప్రతిష్టలు, బావులు, చెరువులు త్రవించటం, కొత్తగా ఇంటిని ప్రారంభించటం, నూతన వ్యాపారం, నూతన మంత్రానుష్ఠానం ఇవి చేయకూడదు. ఇక కర్తరి. కర్తరి అంటే ఏమిటి? అందరూ కర్తరి కర్తరి అంటారు. మళ్ళీ అందులో డొల్లు కర్తరి, నిజ కర్తరి అని 2 ఉన్నాయి. అంటే ఏమిటి అంటే ఏం లేదు. 3 నక్షత్రాలని తీసుకుందాం. భరణి 3-4 పాదాలు, కృత్తిక 1-2-3-4 పాదాలు, రోహిణి మొదటి పాదం. ఈ పాదాలలో రవి సంచరించే కాలాన్ని కర్తరి అని అంటారు. అందులో భరణి 3-4 పాదాలలో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అని, కృత్తిక 1-2-3-4 పాదాలు, రోహిణి మొదటి పాదంలో రవి సంచరించే కాలాన్ని నిజకర్తరి అని అంటారు. అయితే ఈ కర్తరిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఈ కర్తరి ఎప్పుడు మొదలవుతుంది అంటే డొల్లు కర్తరి 4/5/24 ప్రారంభమై 10/5/24తో ముగుస్తుంది. నిజకర్తరి 11/5/2024 ప్రారంభమై 28/5/24తో ముగుస్తుంది. అయితే ఈ కర్తరిలో చేయవలసినటువంటి కార్యాలు ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, యజ్ఞయాగాది కార్యాలు హాయిగా చేసుకోవచ్చు. చెయ్యకూడని కార్యాలు కూడా ఉన్నాయి. చెట్లను నరకటం, విత్తనాలు వేయటం, వ్యవసాయం మొదలుపెట్టడం, గృహ నిర్మాణ ప్రారంభం, అలాగే నూతనంగా గ్రామ నిర్మాణం, బావులను చెరువులను తవ్వించటం, తోటలు వేయటం, కొత్తగా వాహనాల్ని ఎక్కటం, ఇలాంటి కార్యాలని చెయ్యకూడదు. ఇక ఇప్పుడు కందాయ ఫలాల్లోకి వస్తున్నాం. అంటే ఒక్కొక్క నక్షత్రానికి అంకెలు వరుసగా ఉంటాయి. 1, 2, 3. మొదటి దాన్ని 1, రెండవది 2, మూడవది 3. మొదటి దాంట్లో కనుక 0 ఉంటే భయాందోళనలు కలుగుతాయి. అంటే మొదటి దానికి 4 నెలలు, రెండవ దానికి 4, మూడవ దానికి 4, అంటే మొత్తం మీద 4 3 12 మాసాలు. మధ్యలో కనుక 0 ఉంటే రుణ బాధలు, అవమానాలు
శత్రుభయాలు కలుగుతాయి. చివరిలో కనుక 0 ఉంటే ధన నష్టం కలుగుతుంది. ఇది 0 ఉంటే వచ్చే ఫలితం. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలా కాకుండా 0 ఉన్నా లేకపోయినా వరుసగా అంకెల్ని మనం కూడితే బేసి సంఖ్య వచ్చిందనుకోండి, అంటే 1, 3, 5, 7, 9, 11 ఇవన్నీ బేసి సంఖ్యలు, ధనలాభం కలుగుతుంది. సమసంఖ్య వచ్చిందనుకోండి 2, 4, 6, 8, 10 ఇలా, దానివల్ల సమఫలం మాత్రం కలుగుతుంది. ఒకవేళ అన్నీ 0లే ఉండి 0నే వచ్చిందనుకోండి, ఫలం శూన్యం అయిపోతూ ఉంటుంది. ఇక వరుసగా మీ నక్షత్రాలు ఏమిటో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ నక్షత్రాలు గలవాళ్ళు వాళ్ళకి ఏ సంఖ్యలు వస్తున్నాయో చూసుకోండి. అశ్విని 2, 1, 0, భరణి 5, 2, 2, కృత్తిక 0, 0, 4, రోహిణి 3, 1, 1, మృగశిర 6, 2, 3, ఆరుద్ర 1, 0, 0, పునర్వసు 4, 1, 2, పుష్యమి 7, 2, 4, ఆశ్లేష 2, 0, 1, మఖ 5, 1, 3, పుబ్బ 0, 2, 0, ఉత్తర 3, 0, 2, హస్త 6, 1, 4, చిత్త 1, 2, 1, స్వాతి 4, 0, 3, విశాఖ 7, 1, 0, అనురాధ 2, 2, 2, జ్యేష్ఠ 5, 0, 4, మూల 0, 1, 1, పూర్వభాద్ర 3, 2, 3, ఉత్తరాభాద్ర 6, 0, 0, శ్రవణం 1, 1, 4, ధనిష్ట 4, 2, 2, శతభిషం 7, 0, 1, పూర్వాషాఢ 2, 1, 3, ఉత్తరాషాఢ 5, 2, 0, రేవతి 0, 0, 2 ఇలాగా ఉన్నాయి. మొత్తం మనకి 12 రాసులు ఉన్నాయి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ ఇవి రాసులు. ఇందులో గమ్మత్తుంది. ప్రతి రాశికి నక్షత్రాల ప్రకారం ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలతో ఉంటుంది. 9 పాదాల చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి మేషరాశి అనుకోండి, అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, 4, 4, 8, కృత్తిక 1వ పాదం. ఇంతవరకు మేషరాశి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 3. వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 7, అవమానం 3. మిథునం మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యత 3, అవమానం 6. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష కూడా 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అవమానం కూడా 6. సింహరాశి వీళ్లకు మఖా నక్షత్రం 1, 2, 3, 4, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అవమానం కూడా 2. ఇక కన్యారాశి. కన్యారాశికి వచ్చేటప్పటికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదం. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యత 5, అవమానం 2. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8,
రాజపూజ్యత 1, అవమానం 5. వృశ్చికం, వీళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, అలాగే జ్యేష్ఠ కూడా 1, 2, 3, 4. వీళ్ళకి వచ్చేటప్పటికి ఆదాయం 8, 14 వ్యయం, రాజపూజ్యత 4, అవమానం 5. ధనురాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1 పాదాలు, 11 ఆదాయం 5 వ్యయం, 7 రాజపూజ్యత 5 అవమానం. మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళకు వచ్చేటప్పటికి 14 ఆదాయం 14 వ్యయం, 3 రాజపూజ్యత 1 అవమానం. కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. రాజపూజ్యత కన్నా ముందు ఆదాయం 14, వ్యయం 14, 6 రాజపూజ్యత 1 అవమానం. చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 11, 5 వ్యయం, రాజపూజ్యత 2, అవమానం 4. ఏతావత ఆదాయ వ్యయాల్ని మొత్తం పరిశీలించి చూస్తే 96 ఆదాయం, మొత్తం మీద వ్యయం 108. మొత్తం మీద కనుక చూసినట్లయితే వ్యయమే ఎక్కువగా కనబడుతోంది. మకర సంక్రాంతి ఎప్పుడు? ఈ క్రోధనామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి అంటే 14/1/25వ తేదీన మధ్యాహ్నం 2:36 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి 13వ తారీఖు భోగి, 14 మకర సంక్రాంతి, 15/1/25 కనుమ పండగని పెద్దలు చెబుతున్నారు. అయితే సంక్రాంతి పురుషుడు ఎలా వస్తున్నాడు, ఇది కూడా మనకు కావాలి. ఈ సంక్రాంతి పురుషుడు వారి ఆ మహానుభావుడి వల్ల వచ్చేటువంటి లాభ నష్టాల్ని బేరీజు వేసుకుపోయే ముందు ఈ మకర సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన వేళ చక్కగా ఆ సమయంలో కనుక శక్తి కొద్దీ బంగారం, వెండి, భూమి, ధాన్యం, గోవులు, బియ్యం, వస్త్రాలు, పళ్ళు, కాయగూరలు, గుమ్మడి పళ్ళు మొదలైనవి కనుక దానం చేస్తే సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు మనశ్శాంతి తప్పనిసరిగా కలుగుతాయి. దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు. పెద్దల పేరు చెప్పి మరి వారి సద్గతిని కోరుకుంటూ పిల్లలు రకరకాలుగా దానాలు చేయటమే కాదు, బ్రాహ్మణుల్ని పిలిచి వారి పేర్లు చెప్పి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. అలాగే పొత్తర్లు ఇస్తారు, అంటే స్వయంపాకాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పండుగ, గొప్ప పండుగ. ఇక సంక్రాంతి పురుషుడి పేరు ఈ సంవత్సరం మహోదరుడు. ఆయన పెద్ద పులి మీద వచ్చాడు. ఈ మహోదర నామం వల్ల వైశ్యులకు, దొంగలకు అరిష్టం సంభవించే అవకాశం ఉంది. పెద్ద పులి మీద రావడం వల్ల మృగాలకు అరిష్టం కలుగుతుంది. బిల్వ స్నానం వల్ల శుభకార్యాలు మంచి జరుగుతాయి. ఎర్రని వస్త్రాలను ధరించడం వల్ల ప్రజలకు రోగబాధలు, మానసిక సమస్యలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే తిలాక్షతల్ని ధరించడం వల్ల నువ్వుల పంటకు నష్టం కలుగుతుంది. ఎర్రని గొడుగును ధరించడం వల్ల యుద్ధ భయం, కొట్లాటలు. జాజి పువ్వును ధరించడం వల్ల సౌఖ్యప్రదం, కీర్తి ప్రతిష్టలు సంభవిస్తాయి. ముత్యాల ఆభరణాన్ని ధరించడం వల్ల శుభాలు కలుగుతాయి. వెండి పాత్రలో భోజనం చేయటం వల్ల వెండి ధర పెరిగే అవకాశం ఉంది. పాయసాన్ని తినటం వల్ల పాడి పంటలకు, పశువులకు నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. బియ్యం ధర బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బాగా పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు తినడం వల్ల పండ్ల తోటలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. బిండి అనేటువంటి ఆయుధాన్ని ధరించడం వల్ల పశువులకు నష్టం వాటిల్లుతుంది. క్రోధమైన చూపు చూస్తూ క్రోధం ముఖంతో ఉండటం వల్ల, కూర్చుని ఉండటం వల్ల జన నష్టం, ధరలు కూడా సమంగా ఉండేటువంటి అవకాశం ఉంది.
దక్షిణ దిశగా పెద్ద పులి మీద ప్రయాణం చేయడం వల్ల దక్షిణ దేశాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. మంగళవారం ఆ రోజు వచ్చింది కాబట్టి ఆ మంగళవారం రావటం వల్ల దుఃఖము, దొంగల భయం కలుగుతుంది. బహుళ పాడ్యమి నాడు వచ్చాడు కాబట్టి సుఖక్షేమాలు కలుగుతాయి. పుష్యమి నక్షత్రంలో వచ్చాడు కాబట్టి విరోధాలు, నష్టాలు. వృషభ లగ్నంలో వచ్చాడు కాబట్టి సుఖదుఖాలు. మధ్యాహ్న భాగం వలన బ్రాహ్మణులకు అరిష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సంక్రాంతి పురుషుని యొక్క విధానం. ఆయన ధరించిన వాటి వల్ల కానీ, ఎక్కినటువంటి వాహనం వల్ల కానీ, ఆయన పేరు వల్ల కానీ, ఆయన కూర్చోవడం వల్ల కానీ, ఆయన వెళ్ళటం వల్ల కానీ, ఏ దిశగా ఆయన వెళ్ళటం వల్ల కానీ జరిగే లాభ నష్టాల్ని మనం తెలుసుకున్నాం. ఇక ఏ రాశి వారికి ఏ ఫలితాలు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. క్లిష్ట సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారానికి వస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి లాభిస్తాయి. ఈ రాశివారు రాహువుకు జపం చేయించాలి, మినువులు దానంగా ఇవ్వాలి. అలాగే ఇంటిలో నరఘోష నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకోవాలి. లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఏదైనా లోపం ఉన్నా, దోషం ఉన్నా అది శాంతిస్తుంది. ఇక 2వ రాశి వృషభ రాశి. ఈ రాశి వాళ్ళకి కూడా అన్ని విధాలా బాగుంటుంది అంటానికి వీల్లేదు, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టఫలదాయకంగా ఉంటుంది. అంటే శ్రమ పడితే కానీ ఫలం లభించదు. ఎంతో కష్టపడితే కొంత మాత్రమే ఫలం వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఏ పని తలపెట్టినా ముందుకు పోదు. అంతేకాదు వృత్తి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అధికార వర్గం ద్వారా చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు, శారీరక శ్రమ, మనస్సుకు స్థిమితం లేకపోవటం మొదలైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. ఎత్తు నుండి జారిపడటం, అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కష్టపడి చదివితే తప్ప పాస్ అవ్వటం చాలా కష్టం. 2వ ఛాన్సులో మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించినంతగా దిగుబడి రాదు. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. రుణభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాయింట్ వ్యాపారాలు పనికిరావు. ఈ రాశి వాళ్లకు గురువు చక్కగా కనుక జపం చేయబడితే, శనగలు దానాన్ని కనుక వీళ్ళకి ఇస్తే, అలాగే లింగాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేస్తే ఏదైనా చెడు కాదు. అంతా వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఉన్న చెడంతా కూడా తొలగిపోయి శుభం చేకూరుతుంది. ముఖ్యంగా ఒక మాట, విషయం చెప్పేటప్పుడు ఒక్కొక్క రాశికి బాగుంటుంది, ఒక్కొక్క రాశికి బాగుండదు. ఈ బాగుండని వాళ్ళు నిరాశపడకండి. ప్రక్కనే పరిష్కారం చెబుతున్నారు. ఏం చదువుకోవాలో, ఏ గ్రహాలకు దానాలు చేయాలో, ఏ జపాలు చేయించాలో అవి చేయించుకోండి. ఇబ్బందుల్ని తొలగించుకోండి, ఆనందాన్ని పొందండి. 3వ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి శుభాశుభాలు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. తలపెట్టినటువంటి శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉండే వాళ్ళకి తమపై అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వీరు కాస్త అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం, దాన ధర్మాలు, శుభకార్యాలు వీళ్ళు చేస్తారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణులు కాలేరు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువవుతాయి. ఇంతకు ముందు చేసిన రుణం తీరడం కష్టమవుతుంది.
వీరికి రుణభారం పెరిగే అవకాశం కూడా ఉంది. 4వ రాశి కర్కాటక రాశి. అయితే ఈ కర్కాటక రాశి మనం తెలుసుకునే ముందుగా ఈ ముందు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేతువుకు జపం చేయించడం, ఉలవలు దానం చేయటం, అలాగే ఆంజనేయ స్తోత్రాన్ని, దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణం చేసుకుంటే చెడు తొలగిపోయి శుభం చేకూరుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి, ఈ రాశి వారికి ధన విషయంలో అంతా బాగుంటుంది, ప్రతి పని లాభదాయకంగా ఉంటుంది. వీరు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. ఈ రాశిలోని లాయర్లకు, వైద్యులకు ధన సంపాదన బాగా ఉంటుంది. గృహాలలో వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. శరీర ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు ఆరోగ్య విషయంలో శ్రద్ధను వహించాలి. ఈ రాశి విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. వీరు పరీక్షలు పాస్ అవుతారు. కానీ వీరికి జ్ఞాపశక్తి తగ్గటం, విద్య విషయంలో నిర్లక్ష్యత కూడా ఏర్పడతాయి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాన్ని కలిగిస్తాయి. క్రిమి కీటకాల వలన కొంత పంటకు నష్టం వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించి నువ్వులు దానం చేస్తే, శనివారం పూట శని స్తోత్రాన్ని, వెంకటేశ్వర స్తోత్రాన్ని, లలితా సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక 5వ రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలా బాగుంటుంది. ధన గౌరవాదులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. బంధువర్గంలోని వారి సహాయ సహకారాలు ఎప్పుడూ వీరికి అందుతూ ఉంటాయి. వారి వల్లనే ఇంట్లో వివాహాది శుభకార్యాలను కూడా చేస్తారు. వీరికి నూతన వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అయితే ఈ రాశి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరికి శత్రుబాధ ఏమన్నా ఇంతకుముందు ఉంటే అది ఈ సంవత్సరం తొలగిపోతుంది. అయితే కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు వారెంత శ్రమ పడ్డారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు వస్తాయి. అంతేకాదు వీళ్ళు ఏ కోర్సులో చదువుకుందామనుకుంటే ఆ కోర్సులో సీటు కూడా వస్తుంది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు వస్తాయి. పండ్ల తోటలు చక్కగా పండుతాయి. ఇంతకుముందు చేసినటువంటి రుణభారం కూడా బాగా తగ్గుతుంది. ఈ రాశి వాళ్ళు రాహు కేతు గ్రహాలకు జపాలు చేయించాలి. అలాగే దానాలు చేయాలి. దేవి ఖడ్గమాల, దేవి సప్తసతి, సుబ్రహ్మణ్య స్తోత్రం వీటిని గనక చదువుకుంటే వీరికి అంతా కూడా శుభం చేకూరుతుంది. ఇక 6వ రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి అభివృద్ధిని చేస్తారు. అలాగే వృత్తి వ్యాపారాలలో లాభం చేకూరుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలను చేస్తారు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. తీర్థయాత్ర సందర్శనం, దైవ సంబంధమైన కార్యాలలో పాల్గొనడం మొదలైనవి జరుగుతాయి. అయితే భార్యకు అనారోగ్య సమస్యలు, అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లా, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు బాగా శ్రద్ధగా చదివితే ర్యాంకులు ఖాయంగా వాళ్ళకు వస్తాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తాయి. ఇదివరలో ఏర్పడినటువంటి నష్టాలు కూడా ఈ సంవత్సరం భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉంది. పాత అప్పుల్ని కూడా వీళ్ళు తీరుస్తారు. అయితే ఈ రాశి వాళ్ళు కేతువుకు జపం చేయించి ఉలవలు దానం చేసి నారసింహ ఆంజనేయ గణపతి స్తోత్రాల్ని కనుక చక్కగా చదివితే మంచి లాభం చేకూరుతుంది, చెడు తొలగిపోతుంది. 7వ రాశి తులారాశి. ఈ రాశి వాళ్ళు ఎంత ధనాన్ని సంపాదించిన ధనాన్ని కన్నా మించినటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి.
తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కలిసి రాకపోవటం జరుగుతుంది. నమ్మిన వారి చేతిలో మోసపోవటం, దొంగల భయం. ఎంత మంచిగా వ్యవహరిద్దాం అని ప్రయత్నించినా పేచీలు వస్తూ ఉంటాయి. అంతేకాదు శుభకార్యాలు తలపెడితే ఆటంకాలు వస్తూ ఉంటాయి. సంపాదించిన ధనాన్ని దొంగలు దొంగిలించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ధనం విషయంలో, బంగారు ఆభరణాల విషయంలో వీళ్ళు ఎంతో జాగ్రత్తను పాటించాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకున్నందువలన అపనిందలు పడే అవకాశం కూడా వీళ్ళకి ఉంది. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఎంతో శ్రద్ధగా చదివితే కానీ ఉత్తీర్ణులు కాలేరు. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించినంతగా దిగుబడి రాదు. పెట్టుబడులు ఎక్కువగా అవుతాయి. లోన్లు, అప్పులు చేయడం జరుగుతుంది. ఈ రాశివారు గురుకేతువులకు జపాలు, మృత్యుంజయ జపం చేయించాలి, దానాలు చేయాలి. విష్ణు సహస్రనామ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం వలన చెడు తొలగి మంచి సమకూరుతుంది. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశివారు యోగ విషయంలో చాలా లాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో మంచి లాభాలలో రాణించడం జరుగుతుంది. వీరికి రుణబాధలు తొలగిపోతాయి. వీరి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారాలు వీళ్ళకి పూర్తిగా ఉంటాయి. అయితే వీళ్ళు ఊహించని విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తల్ని పాటించాలి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. వీరికి ర్యాంకులు రావడం మాత్రం చాలా కష్టం. వ్యవసాయదారులకి పంటలు బాగా పండి లాభిస్తాయి. ఎరువులకు, క్రిమి కీటకాల నివారణకు, క్రిమి సంహారక మందులకు పెట్టుబడులు ఈ సంవత్సరం ఎక్కువగా అవుతాయి. ఈ రాశివారు శనికి, రాహువుకు జపాలు చేయించాలి, దానాలు చేయాలి, దుర్గను దర్శించాలి. అలాగే దుర్గా స్తోత్రం, ఆంజనేయ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఉన్న చెడంతా తొలగిపోయి మంచి చేకూరుతుంది. 9వ రాశి ధనురాశి. ఈ రాశి వారికి కూడా శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు చేయడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాబిడ్డల విషయంలో ప్రతి చిన్న విషయంలో తగాదాలు, మనస్పర్ధలు కలుగుతాయి. బంధుమిత్రులతో విరోధాలు, మనస్పర్ధలు కలుగుతాయి. అంతేకాదు నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం చాలా సామాన్యంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు, దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పట్టుదలతో చదివితే కానీ ఉత్తీర్ణత పొందటం కష్టం. ర్యాంకులు రావడానికి, ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి అవకాశాలు ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండిన చివరి సమయంలో వాతావరణం అనుకూలించక ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువలన పంట విషయంలో జాగ్రత్త పాటించాలి. ఈ రాశివారు గురు రాహుకేతువులకు జపాలు, దానాలు చేయాలి. దుర్గాదేవి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ స్తోత్రాలను కనుక వీళ్ళు భక్తితో పఠిస్తే వచ్చే ఇబ్బందులు తొలగిపోయి శుభం చేకూరుతుంది. 10వ రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. కానీ అవి నెరవేరడానికి కొన్ని సమయాలలో ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. నూతనంగా ఇంటిని కట్టుకుంటారు. ఇంట్లో మంచి శుభకార్యాలు చేస్తారు. మంచి హోదాగల వ్యక్తులతో స్నేహబంధాలు ఏర్పడతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. గృహస్థ జీవిత ఆనందానికి కావలసినటువంటి వస్తువుల్ని వీళ్ళు సమకూర్చుకుంటారు. కానీ విద్యార్థులకు మాత్రం మతిమరుపు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నా
పరీక్షలలో మాత్రం ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. ఎంట్రన్స్ పరీక్షలలో కూడా వీళ్ళు విజయాన్ని పొందుతారు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తాయి. వీరికి మెట్ట పొలాల వల్ల లాభం చేకూరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధనాదాయం వీరికి బాగుంటుంది. ఈ రాశివారు శనికి కేతువుకి జపాలు దానాలు చేయించాలి. అదేవిధంగా శని సుబ్రహ్మణ్య ఆంజనేయ స్తోత్రాల్ని చదవడం వల్ల చెడు తొలగిపోయి మంచి చేకూరేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి విషయంలోనూ ఆటంకాలు వస్తాయి. బంధువర్గంతో విరోధాలు వస్తాయి. కుటుంబ కలహాలు ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలి. మనస్సుకు ఆందోళన భయం ఎక్కువగా ఉంటుంది. శరీర ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తీర్ణులవుతారు. కుటుంబంలో వచ్చే చికాకుల వల్ల విద్యకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అందువలన ఈ విద్యార్థులు చికాకుల జోలికి పోకుండా విద్యపైనే ఏకాగ్రత ఉంచడం అనేది చాలా అవసరం. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించినంతగా దిగుబడి రాదు. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. ఈ రాశివారు గురువుకి శనికి కేతువుకి జపాలు దానాలు కూడా చేయాలి. దత్తాత్రేయ వెంకటేశ్వర ఆంజనేయ గణపతి స్తోత్రాలను చక్కగా చదవటం వల్ల వీరికి చెడు పోయి మంచి కలిగే అవకాశం చాలా శాతం ఉంది. చివరి రాశి మీనరాశి, 12వ రాశి. ఈ రాశి వాళ్ళకి ప్రారంభం నుండి సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనికి ఆటంకాలు, చేసే కృషిలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అపనిందలు కలుగుతాయి. బాకీలు వసూలు కావు. విమర్శలకు గురి కావటం, నమ్మిన వారి వల్ల మోసపోవటం, ఎంత మంచిగా ఉందామని అనుకున్నా ఈ రాశి వారికి పేచీలు వస్తూనే ఉంటాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు మొదటిసారి ఎంతో కష్టం మీద ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది. ఈ రాశివారు శనికి రాహువుకు కేతువుకు జపాలు చేయించాలి, దానాలు చేయాలి. హనుమాన్ చాలీసా, దుర్గా స్తోత్రం, మణిద్వీప వర్ణన, దుర్గా సప్తస్థులోకి, ఆంజనేయ స్తోత్రం వీటిని పారాయణం చేయటం వల్ల చెడు ఫలితాలు తొలగిపోయి శుభ ఫలితాలు సమకూరుతాయి. ఈ విధంగా ఈ రోజున పంచాంగ సంబంధమైనటువంటి విషయాలని అన్నింటినీ కూడా మీకు చెప్పేటువంటి భాగ్యం కలిగినందుకు ముందుగా పరమాత్మకు అనేక ధన్యవాదాలు సమర్పిస్తూ మరొక్క మారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.